స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నా పేరు షణ్ముఖ్. నేను ఇంటర్ ఫెయిల్ అయ్యా. నేను ఇంటర్ ఫెయిల్ అయినందుకు బాధపడట్లేదు. ఈ లోకంలో ఏదైనా భరించవచ్చు, కానీ ఫెయిల్ అయిన దాంతో వచ్చే బాధ నాలో లేకపోయినా లేని బాధను తెప్పించే మనుషులే ఎక్కువ. మా నాన్నకి లేని కోపాన్ని తెప్పించే మనుషుల మధ్య నేను బతకలేను. మనల్ని చులకనగా చూసే ఈ లోకంలో నేను బతకలేను. జిల్లా కొండగట్టు శివారు వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించారు. అయితే పోలీసులు ఆలస్యంగా వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు ఎవరన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. అయ్యయ్యో, నా కొడుకు చనిపోయాడే, నా కొడుకు చనిపోయాడే, అయ్యో నా కొడుకు చనిపోయాడే, నా కొడుకు ఈ చేతులతో చంపేశానే, నా కొడుకు నేనే చంపేశానే. ఏంటి, నేను ఇంకా బతికే ఉన్నానా? ఏంటి, నా బాడీ లేదేంటి ఇక్కడ? ఏంటి, నేను నడుచుకొని వెళ్ళిపోతున్నాను. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నాకేంటి అర్థం కావట్లేదు. ఇక్కడ నాకేం దొరకలేదు. పక్క నీకేం దొరికిందా? నాకు ఇక్కడేం దొరకలేదు. నీకు అక్కడేం దొరికిందా? ఇక్కడ నాకు ఒకటి దొరికింది. నువ్వు అర్జెంట్గా రా. దొరికిందా? వాళ్ళ బ్యాచిలర్స్ ఎవరండి? బ్యాచులర్ అంటే అంత చులకనా ఆయనకి? నీలాంటి వాళ్ళు ఉంటారు కదరా, చేసేవన్నీ అదహంకారాలు మనం మాట్లాడదాం. ఇప్పుడున్న వాళ్ళకి బ్యాచులర్లే కదా బాబు కావాలి. సరేలే, ఈ రోజుకి చాలులే. నీకు ఈ పోరాటం ఆపం. ఏంట్రా బాబు, ఒక్క రూమ్ కూడా కాలేదు అక్కడ. ఆడేట్రా నాతో స్టోల్ గేట్ దగ్గర పిలిచినట్టు పిలుస్తున్నాడు. ఎవరా నేను ఇప్పుడు వెళ్ళదే? నేను ఎప్పుడైనా వెళ్ళలేనట్టయితే పదవి కలిసి వెళ్తాం. అవును సార్, నీకెలా తెలుసు? సార్ ప్లీజ్ సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎక్కడ రూములు దొరకట్లేదు. సారీ కదా. నీ పేరేంట్రా? పింగ్ పాంగ్ సార్ నా పేరు. అంటే బెంగళూరు పంగనామం యాక్చువల్లీ, కానీ ట్రెండీగా ఉంటుంది. పింగ్ పాంగ్ పెట్టాను సార్. సార్ ఇంత అందంగా ఉన్నారు కదా సార్, మీ పేరేంటి సార్? అదేంటి సార్ డింగ్ డాంగ్ ఏంటి సార్? అంటే మీరు కూడా మాలాగే ట్రెండీగా ఉన్నారు సార్. కదా మరి ఎక్కువ ఒక్కండి సార్, ఊడిపోగలం సార్. మరి ఇల్లు సార్. పద రండి.
ఏంట్రా బావా ఇల్లు ఇంత బాగుంది? అవునరా, నిజంగా చాలా బాగుందిరా. యాక్టింగ్ బాగుందా? బాగుంది సార్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేయి. ఛానల్ పేరేంటి సార్? లోకల్ ఫిలిం స్టూడియో. ఓకే సార్. సార్ సార్ ఏంటి సార్ అంటే మంచి ఎంత ఇస్తారు? మీరే చెప్పాలి సార్. అమ్మో ఇది ఎంతసేపు ఆలోచిస్తున్నట్టు ఎక్కువ చెప్పేస్తానేమో. మనమే ముందు మాట చెప్పేస్తే బెటర్. 3000. 10,000 సార్. 10,000 సార్. 3,000 సార్. 10,000 అంటే అసలు ఇవ్వలేదు. 10,000 ఎవరు చెప్పారా? నేను చెప్పింది 1000 రా. 1000 రూపాయల కలకానిది విలువైనది బ్రతుకు. ఏమైందిరా? వాటర్ లేని ప్లేస్ లో కూలింగ్ వాటర్ దొరికితే ఎలాగుంటదా అలా ఉంది సార్ మా పరిస్థితి. వీడికి కూలింగ్ వాటరే సార్. నాకు ఏకంగా ఫుల్ బాటిల్ దొరికినంత ఆనందంగా ఉంది సార్ నాకైతే. ఇల్లుని మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఉంటారు కదా? మీరు ఇంకా మర్చిపోండి, ఇల్లు మాదనుకోండి, మేము చూసుకుంటాం. ఉంటారు కదా? ఉంటారు కదా? జాగ్రత్తగా ఉంటారు కదా? జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఏరా అలా ఉంది. దేవుళ్ళ లాంటి మన ఓనర్ ని పట్టుకొని మన ముఖాన్ని చూసి ఆ మంచితనంతో ఇంత మంచి ఇస్తే ఎప్పుడు అనుమానిస్తావేట్రా? అనుమాన పక్షి. 1000 రూపాయలు ఏంట్రా? ఇగో చూడు ఆ ఏసీ చూడు. ఎప్పుడే లైఫ్ లో చూసావరా? ఇగో బెడ్ చూడు. అబ్బా ఎంత మెత్తగా ఉందా. మంచోడరా, కానీ అడిగే ముందు కూడా ఉంటారా అని మరి సాగదీసి మరి అడిగారు చూడు. డౌట్ పడుతుందా? ఉంటారా అంటే అది ఆయనకు అలవాటేమో 3 సార్లు చెప్పడం. ఉంటాం వెలగ 1000 రూపాయలు. మనకి ఇంకంతకు మించి బడ్జెట్ మనం పెట్టలేము. ఉన్నంత వరకు ఉందాం, ఏమైనా అప్పుడు చూసుకుందాం. సరే ఉండాలి. అది అలాగా మనం 3000 అనుకున్నాం. 1000 రూపాయలు రూమ్ దొరికింది. ఇంకా 2000 ఉంటాయి కదా నైట్ కి. నువ్వు ఎప్పుడు వచ్చారా? సర్లే, నీ బతుకు నాకు అర్థమైంది. ఊర్లో శబ్దాలు చేసి మరి వచ్చాం జాబ్ సంపాదిద్దాం. ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఎలా ఉంది. రూమ్ లో అయితే దిగాం కానీ ఈ జాబు ఇది అంతా ఏమో వద్దే అర్థం అవట్లేదు. అలానే ఇక్కడ ఉండగలం అనేది తెలియట్లేదు. బ్రెయిన్ పని చేయట్లేదు అసలు. సరేలే, జాబ్ కొడదని సెకండరీ. ప్రెసెంట్ అయితే తక్కువలో రూమ్ సెట్ అయింది, హ్యాపీ, చాలా. ఇంకది తర్వాత మన ట్రైల్ మనం చేద్దాం. తర్వాత అంతా ఇంకా దేవుడి మీద ఆధారపడదు. నేనేటి ఏరా ఒక్కడే పైన చేస్తున్న పిల్లచ్చు కదా, నేను వస్తాను. సరే, నువ్వు ఇప్పుడే ఇక్కడ ఉన్నా కదరా, మళ్ళీ అటు నుంచి ఎలా వస్తావు నువ్వు? నువ్వు ఏంటి ఏరా బీర్లు బదులు బాలే బ్రాండ్ ఏమైనా తాగావా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రవర్తన కాదు, ఇప్పుడే ఇక్కడ కదా నాతో మాట్లాడావా? ఇంకా ముందు తిరగలేదు ఏట్రా? నేను ఇప్పుడే కదరా పైకి వచ్చాను. ఇప్పుడేనా నీతో మన ఊరు గురించి మన పరిస్థితి గురించి చెప్పానా? మన ఊరి పరిస్థితి ఇప్పుడే కదా నీకు జస్ట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి అటు నుంచి తిరిగి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపో. ఏరా ఇప్పుడు నైట్ నాకు ఇప్పించాలని చెప్పి ఇలా నాటకాలు దిగుతున్నావు నువ్వు. దేవుడి మీద ఒట్రా, లేదంటే నీ మీద ఒట్రా. నేనేంది అబద్ధం ఆడుతానా? సరే వింటాను లేరా. ఇప్పుడు నీతో మాట్లాడానా? మళ్ళీ కింద నుంచి ఎలాగొచ్చావు? ఓ తండ్రి, ఈ గొర్రె బిడ్డని నువ్వే కాపాడు తండ్రి, నువ్వే కాపాడు. ఇవన్నీ ఎందుకు? పద తాగుదాం. అంతే అంటావా? అంతే పద మింగేదాం. నువ్వు ఎవరిని ఏమైనా అంతేగాని మా దేవుళ్ళు అంటే మా వాంటలు మాకు ఏమి నీకు నీ వారు దండరబాబు పదరబాబు పద. బోరుకొడుతుంది ఏం చేయరా? నీకు బోరు కొడుతుంది ఏం చేస్తా? బోరు కొట్టంటే అది కదరా, చదువుని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చదవాలి. చదువుని ఎంజాయ్ చేస్తూ చదవాలి, అంతే కదా. ఇప్పుడు నీకు పద్యం పాడతాను విను. ఉప్పు కప్పురంబు
బుక్కు కోరికలుండు మెటీరియల్ తీసి చూడు మెటీరియల్ తీసి చూడు మెంటలొచ్చును నోట్స్ తెరిచి చూడు నోట్స్ తెరిచి చూడు నిద్ర వచ్చనయ్యా ఎంత చదివినా కూడా ఎంత చదివినా కూడా ఎక్కడో లేదయ్యా విశ్వదాభిరామ విశ్వదాభిరామ మళ్ళీ మనం ఫెయిలేరా మామ చేయలే ఇలా చదివితే మనం ఎప్పుడు జాబ్ కొడిద్దానా దాని కొంచెం వాటర్ వాతావరణం ఇచ్చాడు గ్లాస్ ఏమో ఉంది దాని తిరిగింది దేవుడు నీళ్ళు ఇచ్చారా దేవుడు నీళ్ళు కూడా పెట్టు దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు నీకు నీళ్ళ తెచ్చి పడుకో తాగపోతున్నా వాళ్ళ దగ్గర ఒకసారి గ్లాస్ పైన వచ్చిందిరా నీ బాధ పడు నాకు దాహం అంటే దేవుడి చేతిలో గ్లాస్ ఎత్తి అందులో నీళ్ళేసి ఇచ్చారా ఇక్కడే పడుకున్నాను రా పైన గ్లాస్ కింద ఉందిరా నా చేతిలోకి వచ్చిందిరా తాగిసి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఆడికి వెళ్ళిపోయిందిరా నా ఇంగ్లీష్ గ్యాస్ గట్ట తాగిసే పెట్టరా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు రోజు రోజుకి ఏరా నువ్వు నాటకాలు తెగుతున్నావు సాయంత్రం ఏమో పక్కన నేను వచ్చాను అని చెప్పి అక్కడ కప్పులు తెగి ఇప్పుడేమో గ్లాస్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు కాసేపు అయితే ఒక చేస్తాడు తుడి చేస్తాడు అనుకొని చెప్తున్నావు నీకు ఇల్లు నచ్చలేదా వాటర్ నచ్చలేదా ఏంటి నువ్వు వేసాలు వేసినా నీ ఇంట్లోంచి అయితే రాను ఈ పార్కులో ఉన్న ప్రశాంతత నాకు లేదురా ఏమైంది ఇప్పుడు జాబ్ మాత్రం రావట్లేదు ఇంకొక సంవత్సరం అయితే అది కూడా అయిపోతుంది కానీ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి వెళ్తారు కానీ ఆ కొట్టే ప్రయత్నంలోనే వాడు కొట్టగలడం లేదని వాడికి ఒక అంచనా వస్తుంది అంటే నేను కొట్టలేనా అక్కడైతే కొట్టగలేము కానీ నేనైతే కష్టమే అరే నేను బీర్లు తెచ్చాను స్టప్ ఏదిరా కంగారెందుకు బావా దింపేస్తా ఎచ్చాగా చూడరా నీది ఒకటి నాది 3 నీది వీలైనంత వరకు అదే తాగాల ఇవి నాది ఇంక ముట్టుకోవడానికి లేవు తప్పు మింగి తినడానికి నా పాలిమిత్ర ఒకడు వస్తున్నాడు ప్రతి గ్యాంగ్ లోని మందు తాగినోడు ఒకడు స్టఫ్ మింగినోడు ఒకడు ఉంటాడేట్రా అలాంటి వాళ్ళకి చెక్కియాలి అవ్వనేనాను కానీ నా బాల్యమిత్రుని ఏమనకు రే మిత్ర రారా మిత్రాన్నో ఈడేటి పిత్రేగాళ్ళలో ఎలాగంటారు కనరా కూర్చుదా బాల్యమిత్రుడు అన్నావు నీ పిల్లలకి డైపర్లు వేసేలా ఉన్నాడు ఆ నీ బాల్యమిత్రుడు ఏంట్రా రే నువ్వు నన్ను నా మిత్రుడిని అవమానిస్తున్నావురా సరే గాని సొల్లాపి ఓపెనర్ తీ దీనికేందరూ ఓపెనరా అబ్బా భలే ఓపెన్ చేసావురా ఇదే చదువులో చూపిస్తే ఎప్పుడో బాగుపడదు కదరా నువ్వు అంతా నీ అభిమానం బావ అంతా బానే ఉంది కానీ మరి ఇది ఎవడు ఓపెన్ చేస్తాడు దేవుడిచ్చిన ఓపెన్ ఉంది కదా చేసుకో ఇదిగోనే బాల్యం మింగు దానా చేసుకుంటున్నా చైర్స్ అంటే మనం విడిపోతావరా ఇలా నువ్వు ఎవడో చెప్పండి కదా కూడా
మన మగవాడి బాధ ఎవరికి తెలియదు బావా, ఒక దీనికి తప్ప. ఆడవాళ్ళ ఏడుపు అందరికీ అర్థం అవుతుంది బావా, కానీ మన మగవాళ్ళ ఏడుపు ఈ బాటిల్కి మాత్రమే అర్థం అవుతుంది. అవునరా. ఎందుకు నా కొట్టావు? ఏ మిత్ర, వై ఆర్ యు బీటింగ్ దట్ మ్యాన్? ఎందుకు నా కొట్టావు? మీకు బీరు తాగితే కిక్కు, నాకు స్టఫ్ తింటే కిక్కు. ఇంతలే పిత్రేగాడు అన్నాను కదరా, బై మిస్టేక్ పిత్రేగాడు కాదు, ఇది పెద్ద పిత్రేగాడే. నాకు ఇప్పుడే తెలిసిందిరా. అడగండి. ఒరే బావా, నా ఫోన్ పేలో నిన్న 2 రూపాయలు అండి, తెల్లారి చూస్తే 0. ఏంట్రా నీ 2 రూపాయల గురించి నన్ను అడుగుతున్నా? దొంగ ఎవడైతే అన్న అడుగుతాను నేను. అంటే నేను 2 రూపాయలు దొంగ చేసినంత చీప్ గా కనబడుతున్నాను నీ కంటికి? చీప్ వచ్చినా కొడగరా నువ్వు. ఆ 2 రూపాయలు ఏం చేసి చెప్పు నాకు. నీ 2 రూపాయలు నేనే తీసాను రా, ఈ ముంగుడాల ప్యాకెట్కి సరిపోక నేను నీ 2 రూపాయలు వాడాను. సరే ఇప్పుడు ఏంటి? 2 లక్షలు దొంగతనం చేసిన, 2 రూపాయలు దొంగతనం చేసిన, దొంగ దొంగేరా, దొంగనా దొంగే. ఒరే నేను 1,00,000 రూపాయలు తీసానన్నా సరే బాధపడిన, కానీ నీ 2 రూపాయల గురించి నన్ను అంటున్నావు, నాకు చాలా ఊరుకుంటా చెప్తున్నాను. నువ్వు 2 రూపాయలు తీసావని నా బాధ కదరా, నాకు చెప్పకుండా తీసే చూడు, అది నా బాధ. అవసరమైతే నీ 2 రూపాయలు ఇప్పుడు ఇసిరేస్తాను రా. ఇసిరా ఇందుకురా 2 రూపాయల కోసం ఎలా కొట్టుకుంటున్నారు? నీకెందుకు రా? ఇందిరా నవ్వుకుంటావు, లేకపోతే ఏంట్రా? వీడు పిత్రేగాడు మనిషికి వచ్చే పిత్తిలా ఉండాలి, కానీ పెద్ద పుక్క ఆఫీసర్లా మాట్లాడతాడేట్రా? మిత్రా ఎగిరా ప్లీజ్ మిత్రా. అంత స్టఫ్ మింగి తిన్నాడు కదా, పిత్తర పెట్టి ఏరిగేస్తాడు కూడా. యాక్టర్లు మింగితాను కానీ లేక చాలే అని చెప్పడం లే బావరే. ఇట్లా ఇంకోసారి బాటిల్ తో దింగితే మళ్ళీ ఆడే లెగిస్తాడులే. ఎన్నిసార్లు దింగుతారు? నాకు ఇచ్చే ఓవర్ యాక్షన్ కి ఎన్నిసార్లు దింగినా తక్కువే. లెగరా రే, నటించాలో ఇంక లెగు. లేకరా పిత్రేడు కూపు రావట్లేదురా. కూపు రావడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడరా ఏం మాట్లాడుతున్నావురా? నేను ఏదో మామూలుగా కుట్టాను రా. ఒరే బావా, 3 ఒక్కరోజు చెప్పిన 5 రూపాయలు మొండికి ఎత్తి కదన్నాను, కానీ ఇది నేను ఎక్కడ వెళ్ళలేదురా. చంపేసావు కదరా 2 రూపాయలకే అండి. ఒరే చేసిందో చేసి ఆ సూప్ అర్థం పెట్టరా, చెప్పురా చెప్పు. బావా కావాలని చేయలేదు బావా, నా చేతులు టెన్షన్ వచ్చేస్తుంది బావా, నేను కావాలని చేయలేదు బావా. ఒరే మిత్ర బావా ఏడు చేత తెలియట్లేదురా, చంపేసేవరా అండి. ఒరే మిత్ర లేకరా. అరే బావా నాకు కాలు చేయి ఆడట్లేదురా, ఇప్పుడు ఏం చేయాలరా? ఈడేమో చంపేశాడు, ఆడేమో చచ్చిపోయాడు, ఓనర్ ఏమో కింద ఉన్నాడు, అసలు ఏం చేయాలి అర్థం అవట్లేదు. అరే ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి కింద గోన్ సెన్స్ ఉంటుంది, అది తీసుకురారా. నేను తెస్తాను, బాడీ జాగ్రత్త. ఆఖరికి నేను కూడా మర్డర్ చేస్తానైతే ఈ ప్రాబ్లం నుంచి ఎవరైనా కాపాడితే బాగున్నాం. శివయ్యా మమ్మల్ని కాపాడయ్యా. ఇటు రాలేదు, ఇక్కడ శవం లేదు, బాడీ లేదు. అమ్మ దీనమ్మ కొంపది సామాలంటే తెలిపాడా? కొనేది 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 ఇక్కడుంది, ఇక్కడుందా? ఇక్కడ లేదే, బీరో పక్కన చూద్దాం. ఇక్కడుందా? ఏమన్నా? పైన డెడ్ బాడీ లేదురా, కనిపించట్లేదు. ఏమన్నా? పైన బాడీ మిస్ అయిందిరా. ఏం మాట్లాడుతున్నారా? పైన డెడ్ బాడీ మిస్ అవడం ఏంట్రా? పైకి చూశాను, శివయ్య అని అన్నాను.
డెడ్ బాడీ లేదు. రే ఇదేమైనా సినిమా ఎట్రా మాయ అవడానికి? దేవుడు కరుణించాడు, మన ప్రాబ్లం క్లియర్ అయ్యింది. రే ప్రాబ్లం లేకపోవడం కాదురా, ఇప్పుడే క్రియేట్ అయ్యిందిరా. ఏం చేయాలరా? కిందేమో ఓనర్ ఉన్నాడు, పైన చూస్తే బాడీ కనబడట్లేదు. ఇప్పుడు ఏంటయిందిరా అది? ఇప్పుడు ఏం చేద్దాం బావా? అదే నువ్వు నేను ఇక్కడే ఉన్నావు, మరి ఆ మంచం మీద ఉంది ఎవరా? పై ఉండాల్సిన బాడీ ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? నమ్మేట్రా నేను దేవుడిని ఎట్రా? వెయిట్ చేద్దాం బావా. రే రజ్జని గోనెత్తుదాం, గోనెత్తి మొడకట్టేద్దాం, తర్వాత ఏడ్చేద్దాం ఆలోచిద్దాం. ముందు గోను ఎత్తుకెళ్ళి పడుకో పడుకో పడుకోరా. నువ్వు కాదురా అన్ని అట్టలరా అన్నే. లేదు బాబు, టెన్షన్ ఉండేది. టెన్షన్ కాదురా బాబు, రారా బాబు పుట్టా అని పట్టరా. అరే రే రే శవానికి ఊపిరాడదేమో. శవానికి ఊపిరాడపడం ఎట్లా తాగుపోతున్నావు కదా అప్పుడే. అమ్మా ఈడేంట్రా బాబు ఎంత బరువు ఉన్నాడు? మాస్టర్ ఇప్పుడా ఏమంటారా? నాకేం తెలుసురా? మరి ఇక్కడే కదా రిటర్న్ రాత్రి మోట్రా మోట్రా మనకి ఎక్కువైందా శవానికి ఎక్కువైందా? ఇద్దరం మూటలో ఎత్తాం, అలా బయట పెట్టాం, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఎలాగొచ్చింది బావా? నేను నీతో ఉన్నాను కదరా, నన్ను అడితే పెట్టరా. పద మళ్ళీ ఎలాగో బయట పెట్టేద్దాం. మళ్ళీ మాయమైపోయిందిరా. అమ్మా ఇసిరిసా, ఇప్పుడు అది ఎలా వస్తుందో నేను చూస్తాను. తలిపేసి బాబా లోనికి ఎలా వస్తుందని నేను చూస్తాను రా. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ? ఏంట్రా ఇది? మన బుర్ర పిచ్చెక్కించేస్తుంది. ఎవడాడు మాంత్రికుడు కొడుక లేకపోతే ఈడే మాంత్రికుడు రా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కింద బెప్పంగాడు పైకి వచ్చి చూస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అమ్మో వాడు వచ్చినా చూడరా. ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్ళారా? నీ చావు నుంచో నాకు సంబంధం లేదు బాబు, నేను నేనే చెప్పి ఏం చేస్తారా ఇక్కడేడే ఏట్రా ఇంకోడు ఎట్ట అంటావేంట్రా? అరే పింక్ పాంగ్ ఏం చేస్తున్నారా? సార్ మీరా ఏంటో సార్ మీరు ఇక్కడ ఏ రాకూడదా ఇంటికి? నేను ఇది 2 రూపాయలు బిల్ల పడిపోయింది చెప్తున్నాను. అదే 2 రూపాయలు దూరిపోయా లోపలికి. పెద్ద పెద్ద సౌండ్లు ఏం చేస్తారు రూమ్ లోనే? ఏం చేయట్లేదు సార్ ఇద్దరు మగనా సార్, ఎలా రూమ్ లో ఇద్దరు ఏడ్ చేస్తాం, మీరే అర్థం చేసుకో కొంచెం. ఓకే రూమ్ అంతా బాగా ఉంచారు సార్, చాలా నీట్ గా ఉంచాను సార్. చూడండి నీట్ గా చూడండి. నేను చూస్తాను కదా, ఇచ్చింది నేను కదా నీకు ఇల్లు. ఓకే బాగానే ఉంది సార్. ఆగే నేను చూస్తానా సార్? ఇంకేం సార్, టైం అవుతుంది కదా సార్, వెళ్ళండి సార్. సరే మూత ఏమో సార్, అదే మూట కాదు సార్. సార్ కాదు సార్. సరేలే 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 సార్ ఈరోజు ఏ వారం?
శుక్రవారం శుక్రవారం పట్ట ఈ టైంలో ముట్టుకోకూడదు తెలీదా మీకు? దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఉంది. ఈ టైంలో ముట్టుకోకూడదు. నా మంచోడు మీరు నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తాను. లేదు మీరు అయినా వింటారంటే ముట్టుకోండి. అరే ఎందుకు చిన్న మూట కోసం అంత పెద్ద డైలాగు? చిన్నదా పెద్దదా మాట కాదు సార్, మీరు నాకు ప్రాణం కాబట్టి నేను చెప్తాను ఈ టైంలో ముట్టుకోకూడదని. పోనీ ఏమున్నా చెప్పురా అందులో. పనస పండ్లు ఉన్నాయి సార్, నచ్చడం అని. నేను మోనార్కనరా, ఎవరి మాట విన్ను. ఆడేటా సింపుల్ తీసుకెళ్ళిపోతాండే. అదేట్రాడు బాహుబలిలో శివలింగం ఎత్తినట్టు అంత ఈజీగా ఎత్తుకెళ్ళిపోవడం, మనం ఇద్దరు అంత కష్టపడి పెట్టాము. ఒరే బావా, వాటర్ సింపుల్ తీసుకెళ్ళిపోయాడు కానీ అది ఎటే వస్తుంది. 1 2 3. అవునరా, ఏం మొదలేలా లేదురా బాబు. ఇప్పుడు ఆడ వస్తుంది చూడు. మూట ఎదురా ఇప్పుడే తీసుకెళ్ళారు. ఇప్పుడే తీసుకెళ్తే ఇక్కడ ఎందుకుంది? ఎందుకు నవ్వుతున్నారు? అయ్యో సార్, ఈతకు మించిన లోతు లేదు, గోచికి మించిన దరిద్రం లేదు సార్. నాకు అర్థం కాలేదు. అయితే పాలే నేను ముట్టుకుంటా. గారి గుట్టేం కాదు. ఏంటో లోపల మనిషి ఉన్నాడు. మనిషా? అవునరా, తప్పండి సార్. మూట పట్టిన లేట్ చేశా సార్. ఏంట్రా బాబా, అడు మనిషి ఉంది అంటున్నాడు. నాకేం తెలీదా? అరే నీ మనసు చూస్తాను రా శవాన్ని. అరే అరే నాకేం తెలీదా? అరే అరే పోలీసులు ఫోన్ చేస్తా. అరే అరే ఆగిరా రే, అరే ఆగిరా రే. సార్ ఏడ్ చేసా సార్. నేను పనసపండు తెచ్చాం, బయట తీసుకెళ్ళి శవాన్ని వచ్చా సార్. మీరు నాకేం తెలీదా? ఏంటో నువ్వు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నువ్వు మనోడు అనుకున్నాను, అంత గుడివరా నువ్వు. కాపాడండి రా రే, రే. సరే, మీకు ఈ విషయం నుంచి నేను మిమ్మల్ని బయట పడేస్తా, కానీ మీరు నాకు ఒకటి చెయ్యాలి. ఈ రూమ్ రెంట్ 1000 రూపాయలు తీసుకున్నారు కదా, అది ఆపియాలి. తిరిగి నేనే మాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఇదంతా పక్కన పెడితే ఇంతకు ముందు ఈ రూమ్ లో ఏం జరిగిందా? మా దగ్గర ఏమైనా దాచావా చెప్పు ఫస్ట్. అది నాకేం తెలియదు, ఇక్కడేం జరగలేదు. నాకేం తెలియదు, నాకేం తెలియదు. బావా నీకెలా తెలుసు బావా? ఉండు బావ, ఈ రూమ్ లో దెయ్యం ఉందా గత 3 రోజులు బట్టి నాకు తెలుస్తుంది. ఈ రూమ్ లో దెయ్యం ఉంది. అవునా? ఆ విషయం నాకు ముందే తెలుసు, అందుకే మాంత్రికుని పిలిచాను. నీ సంగతి శవ సంగతి ఆవిడ తెలుస్తాడు వచ్చి. ఏంటిది? ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? లైట్ బింక్ అవుతుందంటే ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరు? ఎవరది? ఎవరు వస్తున్నారు? ఏడీడు చిట్టి పిగిల్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏటీడు వేసిండో వేసినట్టే ఉంది. నువ్వేం దగ్గర పడుకున్నావు? రాత్రి ఎక్కువైపోయింది ఏంటి? అది ఎట్లేదు లేరా. ఏట్లేదు ఎక్కడ పడుకున్నావు?
ఆ రోజు రాత్రి జరిగిందంతా గోరకు ఫోన్ చేసి చెప్పాను. గోర వచ్చి చూసుకుంటున్నాడు. మాంత్రికుడు వస్తున్నాడు రా, చూడు. తయారు చేసావా? అంతా రెడీ చేశాను గోర, బయట ఉంది. ఓనరు ఆ మోటివేటర్ అలాగొచ్చేస్తుంది. నువ్వు ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు? ఏంటి? ఎందుకురా అలా ఉన్నావు? నేను ఫెయిల్ అయ్యాను కదా నాన్న. ఫెయిలే కదా అయ్యా, జీవితంలో ఇంకేం కోల్పోలేదు కదా. నేను ఫెయిల్ అయితే నీకే కదా నాన్న చెడ్డ పేరు. ఎగ్జామే కదా ఫెయిల్ అయ్యావు, జీవితంలో ఏం ఫెయిల్ అయిపోలేదు కదా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం పాస్ అవుతుంది కానీ, ఓకేనా? సరే నాన్న. ఏమండి ఏమండి నీ కొడుకు ఫెయిల్ అయ్యాడంట. ఏమయ్యా మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట కదా. చూడండి ఈసారైనా కొంచెం ఆలోచించండి, లేదంటే లైఫ్ మొత్తం పోతుంది, పనికి రాకుండా పోతాడేమో. ఎందుకు అసలు సరిగ్గా చదివిస్తున్నావు లేదా? నీలాగా మీ అబ్బాయిని తయారు చేస్తావా? అసలు ఏంటనుకున్నాను? మీ కొడుకు ఎందుకు పని కాకుండా పోతాడు? అర్థం చేసుకో, వెళ్ళి చచ్చిపో. మీ అబ్బాయి కాదు, నువ్వు చచ్చిపో. అసలు మీ అబ్బాయిని చంపి లేదంటే బ్రతకడమే దండుగు. వెళ్ళి ఏది చేసుకోండి. జీవితంలో బాగుపడే లక్షణాలు లేవా మరి నీకు? ఇంకా బయటికి వెళ్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారా నీ వల్ల. ఇంకెప్పుడు పాస్ అవుతావురా నువ్వు? మొన్న నువ్వే కదా నన్ను అన్నావు, ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి పాస్ అవ్వచ్చని. ఇప్పుడు మళ్ళీ నువ్వేటి నన్ను ఎలా మాట్లాడుతున్నావు? అవునరా, ఇప్పుడు నాకు పరువు ప్రతిష్ట ముఖ్యం. బయటికి వెళ్ళి తలెత్తుకుని తిరగాలన్నా నా పరువు ప్రతిష్ట అవసరం. అన్ని లక్షలు పెట్టి చదివించనే, అసలు ఎందుకు ఫెయిల్ అయ్యావు నువ్వు? చదువు ఎక్కట్లేదు నాన్న, నన్ను నేర్చేయమంటావు? ఆ మాత్రం చదువు చేతకన్నాడు స్కూల్కి ఎందుకు వెళ్ళావు? ఏదైనా కూలి పనిలో పెట్టేద్దును కదా నిన్ను. నాన్న ఏంట్రా నాన్న? నాన్న చదువు చేత కాకపోతే ఈ సమాజంలో బతుకున్నామా నాన్న? అవునరా, చదువే ముఖ్యం. రేపొద్దు నీకు ఉద్యోగం రావాలన్నా పిల్ల అవ్వాలన్నా చదువే ముఖ్యం. చదువుకొని ఉద్యోగం లేకుండా ఎన్నో మంది ఉన్నారు నాన్న. అందరి గురించి నాకు అనవసరం రా, నాకు నీ లైఫ్ ముఖ్యం. నేను ఎంత ట్రై చేసినా ఈ చదువు ఎక్కట్లేదు నాన్న. ఏడ్ చేయమంటా నాన్న, చెప్పు నాన్న. అయితే ఓ పని చేయరా, చచ్చిపో. అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను, చనిపోదామని డిసైడ్ అయ్యా. నా వల్ల మా నాన్నకి చెడ్డ పేరు రాకూడదు. కొడుకు గొప్ప పని చెప్పిన పర్లేదు కానీ నాన్నకి చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. వద్దు ఇవాళతో సాహసం వద్దు. తీసుకెళ్ళిపోండి ప్లీజ్.
సరే నేను నమ్ముతున్నాను. మీ నాన్న దగ్గర తీసుకెళ్ళాలి. నువ్వు నమస్కారం. ఎవరా నీకు నాన్న? 10 రోజులు కూడా కాలేదు కదా మరి మర్చిపోయావా నందు? నా కొడుకు చనిపోయి 10 రోజులు అయితే నీకెలా తెలుసు? నేనే నీ కొడుకుని అన్నా. నువ్వు నా కొడుకు ఏంటి? ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఒక్క మాట తిట్టినందుకే చనిపోవాలరా? నువ్వు నన్ను అన్నావని చచ్చిపోలేదు నాన్న. నలుగురి దగ్గర నీ పరువు పోయిందని చనిపోయా. జీవితంలో ఎప్పుడు ధైర్యం కోల్పోయినా సరే గుర్తొచ్చేది నువ్వే నాన్న. గెలిచినప్పుడు గర్వంగా చెప్పుకున్నా, మీరు ఓడిపోయినప్పుడు ఎందుకు నాన్న చెప్పలేకపోతున్నారు? నాన్న, మీతో సమయం గడపాలని ఉంది, కానీ నాకు అదృష్టం లేదు నాన్న. ఈ జన్మకి నాకు అదృష్టం లేదు నాన్న. వచ్చే జన్మ అంటుంటే మీరు గడపడే కొడుకులా పుడతాను నాన్న. ఒరే నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోకరా. ఆగరా, ఒరే ఆగరా. బాధపడకండి. బాధపడకండి అంకుల్, మేము చదువుకున్న వాళ్ళమే. మాకు ఉద్యోగం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆడు చెప్పింది కరెక్టే అండి. చదివే జీవితం కాదు. చదువులేను అంతమంది బ్రతకలేదా, పైకి రాలేదా? నువ్వు చెప్పింది కరెక్ట్. నేను ఎక్కడున్నాడు? ఊరే పిత్రే నా కొడకా.